సోనీ, కమ్ టు మై రూమ్. చూడండి, నేను ఈ కంపెనీలో జాబ్ రిజైన్ చేశాను. ఇక నాకు కంపెనీకి సంబంధం లేదు. నా కోసం మీరెందుకు కంపెనీతో గొడవ పెట్టుకుంటున్నారు? అలా కాదు రవి, మన కంపెనీలో ఎవరికి అన్యాయం జరగకూడదు. అందుకే ఈ వర్కర్స్ యూనియన్ ఉంది. మీ కన్సర్న్ నాకు అర్థమవుతోంది. నాకు అన్యాయం జరిగిందని, మేడం నన్ను చెన్నుచూపు చూశారని నేనెవరికి కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ స్ట్రైక్లు? నువ్వు ఇవ్వనంత మాత్రాన మేము చూస్తూ ఊరుకుంటామా? చూడండి, జాబ్ నేనే వద్దనుకున్నాను, మానేశాను. నా అంతట నేనే రిజైన్ చేసేశాను. ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. నా అంతట నేనే వెళ్ళిపోయిన దానికి మీరందరూ కలిసి స్ట్రైక్ చేయటంలో అర్థమే లేదు. అందువల్ల స్ట్రైక్ చేయాలన్న ఆలోచన మీరందరూ మానేసుకుంటే మీకే మంచిది. మేడం, రవి వచ్చినట్టున్నాడు. చూడండి, మీరు నా గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. కానీ అవసరం లేని విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక ఇక్కడితో వదిలేయండి. సరే రవి, నీకే ఇష్టం లేనప్పుడు మేం మాత్రం ఎందుకు పట్టుకొని వేలాడతాం? ఆల్ ది బెస్ట్, పదండి. గుడ్, మాట మీద నిలబడినట్టున్నావే. అన్నమాట ప్రకారం బానే వచ్చావే. ఈ భూమి మీద అందరూ కృతజ్ఞత లేని మనుషులే ఉండరు. చెడు చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లలో నేను కూడా ఒకన్ని. గుడ్, నీ ప్రిన్సిపల్స్ నచ్చాయి. ఇదిగో కంపెనీ నాకు ఇచ్చిన ఫోన్. దీంతో కంపెనీకి నాకు పూర్తిగా రుణం తీరిపోయినట్టే. పర్లేదు, నిజాయితీ పరుడువని బానే నిరూపించుకుంటున్నావు. కానీ నీ మెయిల్ ఐడి నుంచి కంపెనీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసే లాభం లేదు. ఇక నా విషయంలో ఇక్కడ ఎలాంటి స్ట్రైక్లు జరగవు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. పూజారి గారు, ఏమైనా కావాలా? ఇందాక విడి పువ్వులు తీసుకురమ్మని చెప్పానమ్మా, ఇంకా ఎవరు తీసుకురాలేదు. అవునా? పాండే, మేడం 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 ఏంటి మేడం? పూజారి గారు విడిపూలు తీసుకురమ్మని చెప్పారంట కదా. మర్చిపోయా, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా. మేఘనా, ఏంటి? ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే కాస్త సాంప్రదాయంగా రెడీ అవ్వాలి. నువ్వేంటి ఏదో సినిమాకి వెళ్తున్నట్టు తయారయ్యావు? ఇప్పుడు నేను పూజలో కూర్చుంటానని, మీతో పాటు కలిసి పుష్పాలు చల్లుతానని ఎవరు చెప్పారు? వాట్ యు మీన్? నేను రెడీ అవుతున్నది పార్టీకి, పూజకు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ఇంట్లో అందరూ వ్రతానికి రెడీ అవుతూ ఉంటే నువ్వు పార్టీకి రెడీ అవుతున్నావా? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? ఈ పూజలు పునస్కారాలు చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు, మధ్యలో నేనెందుకు? నేను, తరుణ్, కిరణ్ భార్యలతో సహా పూజలో కూర్చోవాలని నాన్నగారి కోరిక. అది నీకు కూడా తెలుసు కదా. అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అంటే ఈ ఇంట్లో ఎవరెవరి కోరికలో తీర్చడానికి ఈ ఇంటి కోడలుగా నేను వచ్చానా? నా కోరికలంటూ నాకుండవా? నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా? మేఘనా, అసలు నీకేమైంది? కుటుంబంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరితో పాటు మనం కూడా కలిసి ఉండాలి. అంతేకాని నీ దారి వేరు నా దారి వేరు అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎవరు మాత్రం ఒకే దారిలో ఉన్నారని? ఎవరి దారిలో వాళ్లే ఉన్నారుగా. ఈ ఇంట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు నీకు అనిపించడం లేదా? అందరూ ఒకే దారిలో నడుస్తున్నారని నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఒకే మాట మీద ఉంటామని, ఒకే దారిలో నడుస్తామని మీరందరూ ఒక భ్రమలో ఉన్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాట్? భ్రమలో ఉన్నావా? ఆఫ్ కోర్స్, మీరందరూ ఒకే మాట మీద ఉంటారు, కానీ అమ్మ చెప్పే మాట మీదే ఉంటారు. మీ మాట ఎప్పుడైనా చెల్లిందా? పోనీ మీ తమ్ముళ్ళ మాట ఎప్పుడైనా చెల్లిందా? కనీసం మీ నాన్నగారి మాట కూడా మీ అమ్మగారు వినరు. ఆవిడ చెప్పిందే వేదం అనుకుంటారు, ఆవిడ అనుకున్నట్టే జరగాలి అంటారు. దీన్ని ఒకే మాట మీద ఉండడం అని అనరు. ఒకరి మాటకి మిగిలిన వాళ్ళందరూ కట్టుబడి ఉండడం అంటారు. వాట్ ఎవర్, ఎవరో ఒకరి మాట అయితే అందరూ గౌరవిస్తున్నారు కదా. ఆ మాటకి అందరూ కట్టుబడి ఉంటున్నారు కదా.
అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరి అభిప్రాయాలకి గౌరవం ఉన్నట్టు, ఎవరు ఈ ఇంట్లో స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్టు? స్వేచ్ఛ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇలా ఇంట్లో పూజలు జరుగుతున్నప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళడమా? అందరూ ఒక మాటకి కట్టుబడి ఉంటే నువ్వు ఆ మాటని వ్యతిరేకించడమా? తల్లి తానా అంటే తందానా అనడం అలవాటైన వాళ్ళు మీరు. మీకింతకన్నా ఏం అర్థం అవుతుందిలేండి. స్టాప్ ఇట్ మేఘనా. ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మన మాట చెల్లేలా ఉంటుంది, కొన్నిసార్లు మనం వేరే వాళ్ళతో సర్దుకుపోవాల్సి వస్తుంది. అన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉంటాయి. పెద్ద కోడల్ని అని 10 సార్లు చెప్తూ ఉంటావు కదా, నీకు ఈ మాత్రం కూడా అర్థం కాదా? చూడు మేఘనా, నువ్వు పూజలో కూర్చోకపోతే అందరి ముందు నా పరువు పోతుంది. నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే ఇదే మనిద్దరి బంధానికి ఆఖరి రోజు అవుతుంది. మైండ్ ఇట్. ఇంకొక అరగంటలో పూజ స్టార్ట్ అవుతుంది. పద్ధతిగా రెడీ అయ్యిరా. నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కూడా ఈ ఇంట్లో పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఛ! ఏమైపోయావు కిరణ్మయ్య? కాలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇదేంటి సైలెంట్లో ఉంది? హలో అండి. ఏమైపోయావు కిరణ్మయ్య? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎన్ని మెసేజ్లు పెట్టానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు నువ్వు. సారీ అండి, మొబైల్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సార్ 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 టైం 10 అవుతుంది. మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ. పాండే, మేడం, ఏమైంది? గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాట్?